హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. thumbnail చూశారు కదండి. మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఆ ల్యాప్టాప్ నుంచి డాల్బీ ఆడియో ఏ విధంగా ప్లే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో మన దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఇప్పుడు సాధారణంగా చాలా ఇళ్ళలో ల్యాప్టాప్ ఉంటుంది. డెస్క్టాప్ అంటే మానిటరు, సిపియు లాంటివి యూజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను కూడా అది యూజ్ చేయడం లేదు. సో దాని మీద అయితే వీడియోలో నేను చెప్పడం లేదండి. అంటే మన దగ్గర ల్యాప్టాప్ ఉంది, అది విండోస్ 10 అవ్వచ్చు, విండోస్ 11 అవ్వచ్చు. దాని నుంచి మనం ఇచ్చే యాంప్లిఫైర్ కావచ్చు, నేను చేసే యాంప్లిఫైర్ కావచ్చు, లేదా మీరు బయట ఎక్కడైనా చేయించుకోవచ్చు, లేదా మీ దగ్గర పాత హోమ్ థియేటర్ ఉంది, ఒక డికోడర్ అనేది ఉంది, HDMI RC డికోడర్ ఉంది, లేదంటే ఒక ఆడియో రస్ ఉంది, దీనికి కనెక్ట్ చేసుకొని ఆ పాత హోమ్ థియేటర్కి కానీ, ఇలా నాలాగా యూట్యూబర్లు చేసే కస్టమైజ్ హోమ్ థియేటర్స్ కానీ, లేదంటే ఒక బ్రాండెడ్ ఏవిఆర్కి కానీ ఈ ల్యాప్టాప్ త్రూ కనెక్ట్ చేసుకుని డాల్బీ ఆడియో ఏ విధంగా ప్లే చేయాలి అనేది అయితే వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ల్యాప్టాప్లో డాల్బీ కంటెంట్ ఆడియోస్ అనేవి ఉండాలి. అండ్ ఫైనల్లీ ఒక టీవీ అనేది ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే డైరెక్ట్ ల్యాప్టాప్ నుంచి నేను దీన్ని కనెక్ట్ చేయడం లేదు నేను, ఎందుకంటే మధ్యలో ఎక్స్ట్రాక్టర్లు ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఎక్స్ట్రాక్టర్ అనేది ఫెయిల్ అయ్యింది అనుకోండి, అంటే అది 5 వోల్ట్ సప్లై 12 వోల్ట్ సప్లైతో పనిచేస్తుంది. ఎక్స్ట్రాక్టర్ ఫెయిల్ అయితే దాని నుంచి లోడ్ అనేది ఇటు యాంప్లిఫైర్కి వస్తే యాంప్లిఫైర్ పాడైపోతుంది. ఒకవేళ ల్యాప్టాప్ కనెక్ట్ అయితే ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అని చెడిపోతుందండి. సో అందుకు మీ ఏదో ఒక టీవీ, ఇప్పుడు నేను ఉన్నాను శాంసంగ్ ఒక బేసిక్ మోడల్ టీవీ వాడుతున్నాను, దాని నుంచి ఆప్టికల్ అవుట్ ఉంది, HDMI అవుట్ ఉంది, వాటి నుంచి ఏ విధంగా కనెక్ట్ చేసి ప్లే చేస్తున్నానని చూపిస్తున్నానండి. లేదా మీకు శాంసంగ్ కాదు, LG ఉంది, సోనీ ఉంది, MI ఉంది, ఏదో ఒక బేసిక్ టీవీ, దాని నుంచి ఏదైనా ఆప్టికల్ కానీ HDMI కానీ లేదా కోయాక్సిల్ ఏదో ఒక అవుట్పుట్ ఉంటే సరిపోతుందండి. అలా అవుట్పుట్లు ఉండి మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ టీవీ అనేది 4K టీవీ, INST లేదు, ఎనీ బేసిక్ మోడల్ టీవీ, ఏదైనా ఇబ్బంది ఏమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ అనేది ల్యాప్టాప్తో అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మరలా చెప్తున్నాను, ఆ టీవీ నుంచి ఆప్టికల్ కానీ HDMI కానీ కోయాక్సిల్ అవుట్ కానీ ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. సో ఒకసారి చూద్దాము ఏ విధంగా ప్లే చేయాలి ఏంటి అనేది. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ డైరెక్ట్గా ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి ఒకవేళ మనం చూడాలని ఎవరికైనా ఉద్దేశం ఉంటే వీటికి సంబంధించిన ఎక్స్ట్రాక్టర్లు అనేవి నేను సెర్చ్ చేస్తున్నానండి. అంటే మంచి కంపెనీ, ఒక బ్రాండెడ్లో మంచి రివ్యూ అని ఎక్స్ట్రాక్ట్ సెర్చ్ చేస్తున్నాను. నాకు అది దొరికినట్టుంటే మాత్రము ఖచ్చితంగా మరొక వీడియో మీకోసం అయితే నేను చేస్తాను. అది పార్ట్ 2 అనుకోండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే వీడియోలోకి పోదాము. ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది నేను వాడే ల్యాప్టాప్ అండి, యాసర్ కంపెనీ ల్యాప్టాప్, విండోస్ 11 అయితే ఉంది. సో ఈ ల్యాప్టాప్ నుంచి HDMI కేబుల్ చూస్తున్నారు కదా, యూపోర్ట్ కంపెనీ అండి, చాలా మంచి కంపెనీ, మంచి క్వాలిటీ అయితే వస్తుంది. వెర్షన్ 2.0 ఎబో ఇది. సో ఈ కేబుల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్గా ల్యాప్టాప్ పక్కగా ప్రతి ల్యాప్టాప్ కూడా HDMI అవుట్ ఉంటుంది. ఈ అవుట్ తీసుకొచ్చి నేరుగా నేను నా యొక్క టీవీ కనెక్ట్ చేశాను. టీవీ చూస్తున్నారు కదా, శాంసంగ్ కంపెనీ టీవీ అండి, ఒక బేసిక్ 1080 పిక్సెల్ టీవీ ఇది. సో ఆ టీవీకి అయితే నేను కనెక్ట్ చేశానండి. సో టీవీకి ల్యాప్టాప్ త్రూ కనెక్ట్ చేశాను. ఆ టీవీ నుంచి ఆప్టికల్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ ఆప్టికల్ నేను చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, ఈ ఆప్టికల్ కేబుల్ ఇది బ్లూ రిగ్గర్ కంపెనీ, చాలా బాగుంటుంది. ఈ కేబుల్ నేను ఇక్కడ యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ చేస్తానండి. ఇది ఒక 7.2 ఛానల్ యాంప్లిఫైర్. సో యాంప్లిఫైర్ కనెక్ట్ చేద్దాం. ఇది కనెక్ట్ చేసి సౌండ్ అసలు వస్తుందా లేదా, ఇక్కడ డాల్బీ కంటెంట్ నేను ఏదో ఒకటి ప్లే చేసి చూపిస్తాను, వస్తుందా లేదా అనేది అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఒకసారి ఇది కనెక్ట్ చేద్దామా. సో చూసారు కదా, ఆప్టికల్ కేబుల్ అయితే నేను కనెక్ట్ చేసేసానండి. ఆల్ ఛానల్స్ అన్ని పెట్టుంచాను. ఇప్పుడు ప్లే చేద్దాము, ఏదో ఒక మూవీని ప్లే చేద్దాము. ఇక ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ అనేది డైరెక్ట్ టీవీ మీదకి వచ్చేస్తుందండి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ KGF అనేది ఉంది, 5.1 ఛానల్ మూవీ. ప్రాపర్టీ చూసారు కదా, 5.47 GB. ఒకసారి ప్లే చేసి చూద్దామండి. సో కాస్త బ్యాక్ వెళ్దాము. చూసారు కదండి, ఈ మూవీ అయితే ప్లే చేశాను నేను.
ఇక్కడ చూద్దాము డాల్బీ అనేది వచ్చిందా లేదా. చూసారు కదా డిస్ప్లే మీద డాల్బీ అని వచ్చింది. సో ఈ ల్యాప్టాప్ నుంచి HDMI అవుట్ తీసుకొచ్చి టీవీకి ఇచ్చాను. టీవీ నుంచి HDMI ఆర్క్ కానీ ఆప్టికల్ కానీ కోయాక్సిల్ కానీ డైరెక్ట్గా యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకందులో ఆడియో సెట్టింగ్స్ లాంటివి ఏమీ ఉండవండి. ఎందుకంటే డైరెక్ట్ ల్యాప్టాప్ త్రూ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ల్యాప్టాప్లో నేను ప్లే చేసే ప్లేయర్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చిన మీడియా ప్లేయర్ అండి, VLC మీడియా ప్లేయర్ అయితే ఇది కాదు. సో మరొకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. ఈ సెంటర్ ఛానల్ కూడా తప్పించి చూపిస్తానండి మీకు, ఎందుకంటే ఇది అసలు డాల్బీ వస్తుందా లేదా అనేది కూడా మనకు కన్ఫర్మ్ కావాలి కదా. సెంటర్ ఛానల్ తప్పించి మిగతా బాక్స్లో ఏమైనా సెంటర్ వాయిస్ వస్తుందా అనేది కూడా ఇక్కడ చూద్దాము. ఇప్పుడు చదువుతారా? హెడో రాడో అంటే ఏంటో తెలుసా? You mean the lost city of gold? సెంటర్ వాయిస్ మనం తప్పిద్దామండి. సెంటర్ ఛానల్ తప్పిద్దాము. బంగారు సామ్రాజ్యం ఉందని తెలుసుకున్నా. సెంటర్ స్పీకర్ నేను తీసేసాను, చూసారు కదా. దీని మీద సెంటర్ అని మెన్షన్ చేస్తాను, నేను తీసాను నేను. సో సౌండ్ అయితే రావడం లేదు, అంటే సెంటర్ వాయిస్ రావడం లేదు. మిగతా సరౌండ్ స్పీకర్స్ అన్నీ వస్తున్నాయండి, ఫ్రంట్ స్పీకర్స్ వస్తున్నాయి. చూసారు కదా సెంటర్ స్పీకర్ వాయిస్ లేదు. అలా చూస్తూ ఉండండి, మరొకసారి కనెక్ట్ చేస్తాను, వస్తుందో అది కూడా కన్ఫర్మ్ చేద్దాం. ఆ వీర ప్రతిమ ఎంత లోతులో పాతుకుపోయినా చూసారు కదండి, నేను దాన్ని బయటికి తీస్తాను. ఐ వాంట్ టు సీ ఇట్, ది స్టోన్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్. మరొక మూవీ ప్లే చేసి చూద్దామండి. ఈ జైలర్ మూవీ ప్లే చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇది ప్రాపర్టీ వచ్చినప్పటికి 14.4 GB. చూసారు కదా, ఇది ఒక డాల్బీ మూవీ అండి. సో జైలర్ మూవీ ప్లే చేద్దాము. చూసారు కదా ఇక్కడ DD 5.1 డాల్బీ డిజిటల్ 5.1 4K మూవీ ఇది. చూసారు కదండి, ఇక్కడ డాల్బీ అని వచ్చింది. ల్యాప్టాప్ పాస్వర్డ్ వర్మ ఇస్ మై ఫ్రెండ్. వర్మ ఎవరిని నమ్మకు, అందరూ రాబర్స్, దే విల్ చీట్ యు. లే జరగండి, చావడానికి వెళ్తుంటే అడ్డంగా కూర్చుంటారేంట ఫూల్స్. అని పట్టుకోరా, ఆపండ్రా, దింపండ్రా. ఫ్రెండ్స్ చూసారు కదా సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు డిస్ప్లే అవుతుందండి. అంటే అందరికంటే ముందుగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక నుంచి కేవలం యాంప్లిఫైర్ వీడియోస్ కాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంటే కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఒక ప్లేలిస్ట్ పెడతాను, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని చెప్పేసి. సో ఎవ్రీవన్ కంటెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను. మీకు ఏదైనా ఒక కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే జస్ట్ ఇదే వీడియో కింద మీరు కామెంట్స్ చేయండి. కామెంట్ చేస్తే వాటికి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరలా కలుద్దాం.